ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గానికి కరీంనగర్ సీట్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఖమ్మంలో సమీకరణాలు మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. రాయల నాగేశ్వరరావు గతంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేశారు. మొన్నటి ఎన్నికల్లో పొంగులేటి తుమ్మల కాంగ్రెస్ లో చేరడంతో పాలేరులో ఆయనకు అవకాశం చేజారిపోయింది. జిల్లాకు చెందిన 3 మంత్రులతోనూ రాయలకు సత్సంబంధాలు ఉన్నాయి. స్థానిక లాయలిస్ట్ నినాదంతో రాయల పేరు ప్రతిపాదిస్తున్నారు జిల్లా నేతలు. ఇటీవల గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రాయలకు అవకాశం వచ్చింది. ఇవాళ ఖమ్మం ఎంపీ సీటుకు అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు ఖమ్మం లోక్సభకు స్థానికేతరుణ్ణి ఎంపిక చేస్తారని వస్తున్న వార్తలతో జిల్లా కాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి పేరు సైడ్ అయిపోయింది. మల్లురవికి టికెట్ తో భట్టి విక్రమార్క సతీమణి పోటీకి బ్రేక్ పడింది. కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని బీవీసీ రాజాకు టికెట్ కేటాయించొద్దని నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కమ్మ కోటరీలో తెరపైకి మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చారు జిల్లా మంత్రి. అయితే పాత టీడీపీ నాన్ లోకల్ అంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు మండువాకు అడ్డుపడుతున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. కొత్త సమీకరణలు కూడా మారుతున్నాయి. రోజుకొక అభ్యర్థి పేరు, రోజుకొక సామాజిక వర్గాల పేర్లు ప్రస్తావిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నేతలు సమీకరణల్లో మార్పులు అయితే చోటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మొదట ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ పేరు ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కూడా రాష్ట్ర పార్టీ భావించింది. నాయకత్వం కూడా ఆ నేతలపైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ అటు సోనియా గాంధీ నుంచి కానీ ప్రియాంక గాంధీ నుంచి కూడా సుముఖత వ్యక్తం కాకపోవడంతో కొత్తగా నేతలు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రుల తనయులు కూడా అంటే వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నేతల పేర్లు కూడా పూర్తిగా అంటే మొత్తం కూడా పేర్లు ప్రస్తావించారు. మొత్తం బరిలో దిగేందుకు కూడా ఎవరికెవరో గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకుని గ్రౌండ్ రియాలిటీలో ప్రచారాలు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. మా ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ పేరు ప్రస్తావించారు. ఆ తర్వాత మల్లు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా బరిలో దిగేందుకు ఆమె కూడా ప్రయత్నం చేసింది. పిసిసి కూడా ఆమె అంటే మొత్తంగా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు అయినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు 3 కూడా ఎవరికి వారే ప్రయత్నాలు కూడా అధిష్టానం దగ్గర ఢిల్లీ పెద్దల దగ్గర కూడా మొత్తం ఆ ప్రయత్నం కొనసాగించారు. మొత్తం ఎవరికి వారిగా అయినప్పటికీ కూడా కొంత తుమ్మల యుగంధర్ స్టార్టింగ్ లోనే బ్రేక్ పడిపోయింది. ఆ తర్వాత తుమ్మల పొంగులేటి వర్సెస్ మల్లు నందిని మధ్య కూడా మొత్తం చర్చ కొనసాగింది. నువ్వా నేను అన్నట్టు కూడా అభ్యర్థులు ఖరారు చేసే అవకాశాన్ని కూడా పోయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణలో కొత్త సమీకరణలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పటికే మంత్రులుగా ఉన్న 3 కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం ఎంతవరకు సబబని సీనియర్ గా ఉన్నటువంటి నేతల పేర్లు కూడా పరిశీలించాలని కూడా కొంతమంది నేతలు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెరపైకి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ వివిసి చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థల అధినేతగా ఉన్నటువంటి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు ప్రస్తావించారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో లేకపోవడం, ఆ పార్టీతో సత్సంబంధాలు కూడా లేకపోవడం, అధిష్టానంతో ఉన్న నేతలతో ఉన్న సత్సంబంధాలు తప్ప క్రియాశీలకంగా గ్రామాలలో పట్టు లేకపోవడంతో ఆయన పేరును ప్రస్తావించినటువంటి నేతలకు ఆయనకి కొత్తగా సీట్ ఇవ్వాల్సిన సత్సంబంధం లేనటువంటి నేతలకు ఎలా సీట్ ఇస్తారన్న దాని మీద కూడా అధిష్టానానికి నేతలు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. మరో నేత అంటే వివిసి రాజా కాకుండా రాజేంద్ర ప్రసాద్ కాకుండా మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది. మండవ వెంకటేశ్వరరావు కూడా సీనియర్ నేతగా టీడీపీ పార్టీలో మంత్రిగా కొనసాగారు. అయితే స్థానికేతరుడు కావడంతోనూ టీడీపీ నేతగా భావిస్తుండటంతో మండవ వెంకటేశ్వరరావు పేరు తెర మీదకు వచ్చినప్పటికీ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఆయన పేరు ప్రజల మీద తీసుకురావడంతో పాటు ఇక్కడ పోటీ చేయాలని కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. దాదాపుగా ఆయన పేరే ఖరారైందని చెప్పి కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి లోకల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇతర నాన్ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి టీడీపీకి ఇక అతని మండవ వెంకటేశ్వరరావును చూస్తున్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే
ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ పార్టీలో కలకలం షురువైంది. కలకలం షురు కావడంతో ఆయన పేరు ప్రస్తావనను పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ కూడా కొత్తగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో లాయల్ గా ఉంటూ స్థానికుడిగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్సీగా ఉండి ఓటమి పాలైనటువంటి రాయల్ నాగేశ్వరరావు గ్రాండేట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడిగా పేరుంది. ఆయనకు సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా బట్టి విక్రమార్కతోనూ అదేవిధంగా తుమ్మల పొగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా సత్సంబంధాలు ఉండడంతోనూ పాలేరు నియోజకవర్గంతో ఎక్కువగా అవినాభావ సంబంధాలు కూడా కొనసాగిన నేత. అయితే ఆయన ఇటీవల కాలంలో తుమ్మల పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పాలేరు టికెట్ ఆశించడంతో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో రాయల్ నాగేశ్వరరావు టికెట్ ను కూడా చేజార్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆయనకి గిడ్డంగిల సంస్థ చైర్మన్ పదవిని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అటాచ్మెంట్ చేసిన పరిస్థితి అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే మొత్తంగా ఆయన ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ స్థాయిలో కూడా నామినేటెడ్ పోస్ట్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా వివాద రహితుడిగా ఉంటూ స్థానిక అంటే పార్టీకి లాయల్ గా ఉంటూ మొత్తం అందరితో కలివిడిగా ఉన్నటువంటి నాయకుడు కావడంతో ఆయన పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి అవుతుంది. రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి రావడంతోనూ ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన లోకల్ కాబట్టి అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాయల్ నాగేశ్వరరావుకి ఇస్తే బాగా ఉంటుంది అని చెప్పేసి కూడా స్థానిక నేతలు చెప్తున్న పరిస్థితి నుంచి కూడా అంటే మొత్తం మల్లు బట్టి విక్రమార్క సంబంధం అంటే ఖమ్మం లోక్సభ స్థానానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా మంత్రులకు సంబంధించిన సన్నిహితులు వాళ్ళందరి పేర్లు వినిపించాయి. సోనియా గాంధీ నుంచి కూడా నేమ్స్ వినిపించాయి. ఇలా అనూహ్యంగా అంటే లిస్ట్ ఫైనలైజ్ అయ్యే క్రమంలో వస్తున్న ఈ నేమ్ కి యాక్సెప్టెన్సీ మొత్తం అందరి నుంచి ఉండే ఛాన్స్ ఉందా? ఉంటుంది. ఎందుకంటే మనం చూడొచ్చు కరీంనగర్ సీటుకు సంబంధించి పార్లమెంట్ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం భావించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరుగురికి 6 స్థానాల్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. కరీంనగర్ సీటు కూడా కేటాయిస్తే 7గురికి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి సీటు కేటాయించడం పట్ల పార్టీలో చర్చ కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా బట్టు విక్రమార్కకు సంబంధించి కూడా మల్లు రవికి మహబూబ్ నగర్ సీట్ కేటాయించడంతో మహబూబ్ నగర్ సంబంధించిన దాంట్లో కూడా మొదటి నుంచి ఆ సీట్ కేటాయింపు కొనసాగిన తర్వాత ఇక్కడ మల్లు బట్టి విక్రమార్క సతీమణి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన నేతలు కావడంతో వారికి సీటు కేటాయింపులో కొంత చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాంతో సైడ్ ట్రాక్ పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి కావచ్చు, ఆ పార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన నేతలు కూడా అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఖమ్మం సంబంధించి ఆనవాయితీగా వస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి ఖమ్మం పార్లమెంటు స్థాయిని కేటాయించాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అంటే ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 17 స్థానాల్లో కూడా కీలకంగా కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో ఒకే ఒక హోప్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మాత్రమే ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలి. అందులో పార్టీ లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళు స్థానికుడిగా ఉన్నటువంటి రాయల్ నాగేశ్వరరావు పేరు, అదేవిధంగా మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఆ నేతలు మాత్రం నాన్ లోకల్ గా మండవ వెంకటేశ్వరరావు చూస్తున్న నేపథ్యంలో స్థానికుడిగా ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావు పేరుని ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ పార్టీ అంటే ముగ్గురు మంత్రులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండడంతో అధిష్టానం కొంత ఆయన పట్ల ఆలోచన చేస్తుందని కూడా ప్రచారం కొనసాగుతుంది. ఖమ్మం విషయానికి వస్తే అంటే ఒక ఎలక్షన్ లో ఒక అభ్యర్థికి సంబంధించి సామాజిక సమీకరణాలు అట్ ద సేమ్ టైమ్ చరిష్మా పార్టీకి ఉన్న చరిష్మా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా చూస్తూ ఉంటాం. ఖమ్మంలో సామాజిక వర్గానికి అనుకుంటే ఖమ్మ సామాజిక వర్గానికి సామాజిక సమీకరణాలు ఎంతవరకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మనం చూడొచ్చు ఖమ్మం సామాజిక వర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ సేకరణలు కూడా పార్లమెంటుకు విజయం సాధించిన పరిస్థితి ఉంది. గతంలో రేణుకా చౌదరి కేంద్ర మంత్రికి కూడా పనిచేశారు. ఈసారి కూడా ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే ఖమ్మం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2,80,000 ఓట్ల మెజారిటీతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ వచ్చింది. ఈ అన్ని సమీకరణలు చూసినట్లయితే స్థానికుడు కావటం కమ్మ సామాజిక వర్గానికి అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఓన్ చేసుకుని రాజకీయాల్లో వాళ్ళందరూ కూడా సహకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నామా నాగేశ్వరరావు బరిలో నిలుస్తున్న నేపథ్యం. అదేవిధంగా ఈ మొత్తం బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా క్లియర్ గా కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తేనే ఇక్కడ పోటీ చేసిన వారు విజయం సాధిస్తారు. అందరూ అన్ని సామాజిక వర్గాల
నుండి కూడా మద్దతు లభిస్తుందనే భావన మాత్రం వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి లాయల్ గా పార్టీకి లోకల్ గా ఉన్నటువంటి వారికి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి నుంచి ముగ్గురు మంత్రులు కూడా రాయల నాగేశ్వరరావుకు కలిసి వచ్చినటువంటి అంశం, వాళ్ళతో సత్సంబంధాలు. అదేవిధంగా మండవ వెంకటేశ్వరరావుతో మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆయనతో కలిసి పనిచేసినటువంటి మంత్రి కూడా ఉన్నారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నాన్ లోకల్ అనే పేరుతో మాత్రం ఆయన పేరు పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ మండవ రాయల మధ్యలో మాత్రం పోటాపోటీగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం లోపు కూడా అభ్యర్థి ప్రకటన కొనసాగుతుంది. లోకల్ కి ఇస్తారా నాన్ లోకల్ కి ఇస్తారనే చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.